ప్రకృతిని చూపిస్తూ ఒక బిట్టు చెప్పదలుచుకున్నా. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ పొగని మనము స్మోక్ అనకూడదు. స్మోగ్, SMOG అంటే పొగ మరియు మంచు బిందువులు కలిసి ఏర్పాటు చేసిన దాన్నే స్మోగ్ అంటాం. SMOG, స్మోగ్. సిలబస్లో ఉంది మనకి. డిఎస్సి దగ్గర కాబోతుంది. ఆల్మోస్ట్ సమయం తక్కువ ఉంది. ఇప్పుడు ఎలర్ట్ కాకపోతే ఆల్మోస్ట్ మనం జాబ్ సంపాదించడం అనేది కష్టమవుతుంది. కొత్తగా లాస్ట్ బ్యాచ్ ఇదే. కొత్తగా ఎవరైనా రాదలుచుకుంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తే మీకు ఎగ్జామ్కి పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్లాన్ చేసుకోండి చక్కగా. ఉన్న పలంగా 1:1 కాంపిటీషన్ ఆర్ 1:2. 1:2 అనడం కూడా నాకు ఇష్టం లేదు. మరి 1:1 అయితే చదవడం ఎందుకు అనే ప్రశ్న కూడా వస్తుంది. 1:1 అంటే మినిమం మనం సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే మన జాబ్ మనకు వస్తుంది. మరీ మనం సొంత తప్పులు చేస్తే తప్ప పక్క వాళ్ళు ఎవరికో జాబ్ వస్తుంది తప్ప సిలబస్ని కనీసం 1-2 సార్లు మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే జాబ్ వస్తుంది. పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్కువ సిలబస్ని పూర్తి చేయడమే అసాధ్యము. అందులోనూ మనకు అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. ఒక చాప్టర్ తీసుకున్నామంటే అందులోనే మునిగిపోతాము, నెక్స్ట్ చాప్టర్కు వెళ్ళము. ప్రిపరేషన్ పరంగా కూడా టీచింగ్ పరంగా కూడా చాలా లోపాలు ఉన్నాయి. సిలబస్ హెవీగా ఉంది. ఇలాంటి సందర్భంలో జాబ్ కొట్టడం అనేది చాలా సులభం. చాలా సులభము అంటే పరిస్థితులు సులభంగా ఉన్నాయి. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అది కష్టమవుతుంది. అలా కాకుండా చక్కని గైడెన్స్లో ఈ పెద్ద సిలబస్ని అట్లీస్ట్ ఒక్కసారైనా సరే కంప్లీట్ చేసి మనం ఎగ్జామ్కి వెళ్తే జాబ్ చాలా సులభం. కొత్త బ్యాచ్ ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్లోనే విలీనం చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ క్లాసులు జరుగుతున్నాయి ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి. ఇదే లాస్ట్ బ్యాచ్ అవుతుంది. ఎవరికైనా ఆలోచన ఉంటే మాత్రం ఉన్న పలంగా ప్లాన్ చేసుకోండి కోచింగ్కి. ఇప్పుడున్నటువంటి సిలబస్ని డిఎస్సి గ్రాండ్ టెస్టులతో సహా, స్లిప్ టెస్టులతో సహా మారిన ప్రతి సిలబస్ మరియు పాత సిలబస్ అన్నిటికీ కూడా మెటీరియల్ పరంగా, టీచింగ్ పరంగా, టెస్ట్ల పరంగా రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను.